దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదను. ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాట, నాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమించి కనికరించి వారిని ఆశీర్వదించాడు. కారణమేమిటని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులు ఆయనకెంతో ఇష్టమైన జనము. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వారు తిరుగుబాటు చేసినా తిరిగి వారి పాపములు ఒప్పుకుని ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే ఆయన జాలిపడి, ఆయన కనికరించి వారిని హక్కున చేర్చుకున్న ప్రేమమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి మహాదేవుడు అంటూ ఉన్నాడు, రహస్య స్థలములున్న నిధులను నేను నీకు ఇవ్వబోతూ ఉన్నానంటూ ఉన్నాడు. నీవు నా సొత్తంటూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి దేవుని మాట వినాలని, దేవుని యందు విశ్వాసము కలిగి బ్రతకాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటకు లోబడి జీవిస్తారో రహస్య స్థలముందన్న నిధులను ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆ విధముగానే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించారు. ఈనాటి కాలములో మనలను దీవించాలని నేను ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నామా? మనముకు ఆయన లోబడి జీవిస్తున్నామా? ఆయన మాటకు మనం భయపడుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు గనుక, లోబడ్డారు గనుక దీవించబడ్డారు. మనము కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తే, దేవుని యొక్క వాక్యము పట్ల శ్రద్ధ కలిగి భయము భక్తితో జీవించగలిగితే, విధేయులైతే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి ఆశీర్వాదము, దీవెన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయం ప్రత్యేకంగా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను, రహస్య స్థలములో ఉన్న నిధులను నీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన మా తండ్రి, మీకు ఎప్పుడైతే మేము లోబడి జీవిస్తాం అటువంటి ఆశీర్వాదాలు మీరు కలగజేస్తాను వాగ్దానము చేశారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానం పొందుకొని వాగ్దాన ఫలములు పొందుతూ నిత్య జీవము కొరకు ఎదురు చూసేవారుగా బిడ్డలందరినీ మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యలతో ఉన్నారు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి సహాయము చేసి మహిమ పొందమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.